పాకిస్తాన్ జమ్మూపై దాడి చేసి ఇప్పటికి ఖచ్చితంగా 2 గంటలైంది. జమ్మూ కాశ్మీర్ మీద, అదేవిధంగా రాజస్థాన్, జైసల్మార్ మీద దాడులు ప్రారంభించింది. ఈ 2 గంటల్లో భారత్ వాటిని పూర్తిగా తిప్పికొడుతూ వస్తోంది. మరొక వైపున ఒక 2 JF-17 విమానాలని, ఒక F-16 యుద్ధ విమానాన్ని ఇప్పుడు కూల్చివేసింది. అంతేకాదు, లాహోర్ మీదకి మన వైమానిక దళము దూసుకు వెళ్ళింది. లాహోర్ని అటాక్ చేసింది. మీరు జమ్మూని అటాక్ చేశారు కాబట్టి మేము లాహోర్ అటాక్ చేస్తాం. మనం మొదటి నుంచి చెప్తున్నాం రిస్ట్రెయింట్ పాటించమని. పాటించకపోతే ఇదే ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఇప్పుడు లాహోర్ మీద భారత్ అటాక్ ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి ఎవాక్స్ సిస్టమ్ అంటాం, ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని. అది మనకి ఈ రాడార్ వ్యవస్థ, శత్రు విమానాన్ని వాటిని గుర్తించడానికి వీలుగా లాహోర్లో పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నది. దాన్ని బద్దలు కొట్టింది భారత సైన్యం. అదేవిధంగా సలాల్ పవర్ ప్రాజెక్టులో నుండి నీటిని విడుదల చేసింది. ఆ నీరు బహుశా ఈ అర్ధరాత్రికి పాకిస్తాన్లోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడే ఒక వార్త వస్తోంది, రాజోలీలో ఒక సూయిసైడ్ టెర్రర్ అటాక్ జరిగిందని. అంటే ఆత్మహత్య దళానికి చెందిన వాడు రాజోలీలో అటెంప్ట్ చేశాడని వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలియగానే మీకు మళ్ళీ నేను తెలియజేస్తాను.